హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రెండవ బన్ను శక్తి 15వ భాగం. త్రాసులో ముళ్ళు ఎటుముగ్గిన మీరు 50% కన్నా ఎక్కువ సానుకూలమైన ఆలోచనలు, భావనలు వ్యక్తం చేస్తే మీ జీవితపు త్రాసులో ముళ్ళు సరిగ్గా మధ్యకు వచ్చినట్లుండే ఒక కీలకమైన స్థాయికి చేరినట్లు. 1% ఎటుముగ్గిన పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుంది. అట్లా కాక మీరు ఇంకొక శాతం సానుకూలత వైపు మొగ్గినా మీ జీవితం మారినట్లే. ఎట్లాగంటే మీరు ప్రేమను వ్యక్తం చేస్తే అది తిరిగి మిమ్మల్ని చేరడమే కాక వస్తూ మరి కాస్త ప్రేమను, సానుకూలతను వెంట తెస్తుంది. ఈ కొత్త సానుకూలత మరింత సానుకూలతను ఆకర్షిస్తుంది. అలా కొనసాగుతూ ఉంటుంది. అది ఈ ప్రపంచంలో అన్ని అయస్కాంత స్వభావం కలవే కనుక మంచి ఆలోచనలు మంచి విషయాలను ఆకర్షించుకొని తెస్తాయి. అట్లాగే మీ త్రాసు 1% ప్రతికూలత వైపు మొగ్గితే మీ జీవితం కూడా ప్రతికూలతని ఆకర్షిస్తుంది. మీరు అప్పుడప్పుడు ఒకదాని వెంట ఒకటిగా మంచి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మీరు అది అదృష్టం అనుకుంటారు. కానీ అటువంటిది జరగడం కేవలం ఒక బహిర్గతం చేసిన ప్రేమ వలన, దాని ఆకర్షణ శక్తి వలన అని తెలుసుకోరు. అప్పుడప్పుడు మీరు దీనికి విరుద్ధంగా జరగడానికి కూడా అనుభవించే ఉంటారు. ఒకదాని వెంట ఒకటి ప్రతికూల సందర్భాలు తటస్థపడడం, ఇది కూడా మీరు ఎక్కువ ప్రతికూలతను వ్యక్తం చేసి ఉండడం వలన తిరిగి మీకు అదే మరి కాస్త ఎక్కువ మోతాదులో లభించిందన్నమాట. మీరు దీన్ని దురదృష్టం అనుకుంటారు. కానీ దీనికి అదృష్టం దురదృష్టంతో పని లేదు. అంతా మీ భావ ప్రసారంలోనే ఉంది. మీరు ఏదో ఒక క్షణంలో మీ త్రాసును అటో ఇటో మొగ్గు చూపి ఉంటారు. ఆ విధంగా మీరు హానికరమైన పరిస్థితుల నుంచి రక్షింపబడి అందమైన జీవితాన్ని గడుపుతారు. ఆ విధంగా మీరు ఒక సానుకూల శక్తిగా తయారైనందున అన్ని అనుకూలతలను, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తారు. మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు చేయవలసిందంతా మీ ఆలోచనల, భావాల త్రాసును మంచి వైపుకు 51% మొగ్గు ఉండేలా చూసుకోవడమే. ఒకసారి ఈ కీలకమైన స్థాయికి చేరి ప్రతికూల భావాల కన్నా సానుకూలమైన భావాల శాతాన్ని పెంచగలిగితే మీరు ప్రసరించిన ప్రేమ తిరిగి ఎన్నో రెట్లు హెచ్చుగా మిమ్మల్ని చేరుతుంది. ప్రతికూల సంఘటనలకు బదులు మీరు మరిన్ని మంచి విషయాలు వేగంగా మీకు జరుగుతాయి. మీ జీవితం ఉండవలసిన విధానం ఇదే. ప్రతి ఉదయం నిద్ర లేచినప్పుడు మీరు ఈ కీలకమైన స్థితిలోనే ఉంటారు. త్రాసును ఎటువైపు కొంచెం మొగ్గించాలో ఎంచుకునే స్థితిలో ఉంటారు. ఒకవైపు మొగ్గితే అది నీకు ఆ రోజు అద్భుతంగా ఆనందమయంగా గడిచేలా చేస్తుంది. కనుక ఎంపిక మీదే. ఇంకా మీ ఆలోచనల మీద, భావాల మీద ఆధారపడి ఉంటుంది. సానుకూల భావాలు సానుకూల ప్రభావాలను, ప్రతికూల భావాలు ప్రతికూల ప్రభావాలను ఇస్తాయి. సంతోషంగా దినచర్య ప్రారంభించి సంతోషంగా కొనసాగిస్తే మీకు ఆ రోజు అద్భుతంగా గడుస్తుంది. ప్రతికూల మానసిక స్థితిలో దినచర్య ప్రారంభించి ఆ మానసిక స్థితిలో నుంచి బయటికి రాకుండా ఉంటే ఇక ఆ రోజంతా అంతే. ఒక రోజంతా మంచి భావనలు ఉంటే ఆ ఒక్కరోజే కాదు, మీ జీవితమే మారిపోతుంది. ఆ రోజంతా సానుకూల భావాలను కొనసాగించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగితే మరునాడు మీరు మంచి భావనలతో నిద్రలేస్తారు. మీకు సాధ్యమైనంతగా మంచి ఆలోచనలతో, మంచి భావాలతో ఉంటే ఆకర్షణ సూత్రం ప్రకారం అవి విస్తరిస్తాయి. ఆ విధంగా మీకు మెరుగైన జీవితం లభ్యమవుతుంది. నేటిలో జీవించండి, నిన్నలో కాదు, రేపటిలోనూ కాదు, కేవలం నేటిలోనే. మీ క్షణాలలోనే మీరే నివసించండి. మీ క్షణాలలో మీరే నివసించండి. వాటిని రేపటికి అద్దెకి ఇవ్వద్దు. చాలామంది వర్తమానంలో జీవించరు. వాళ్ళను భవిష్యత్తు పూర్తిగా కమ్మేస్తుంది. నిజానికి ఇవాళ మనం ఎలా జీవిస్తామో దాన్ని బట్టే కదా భవిష్యత్తు ఉండేది. అందుకని ఇవాల్టి మన ఆలోచనలు, భావాలే ముఖ్యం. ప్రతిరోజు కొత్త జీవితానికి ఒక అవకాశం లాంటిది. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు మన భావనల త్రాసు ఒక కీలకమైన స్థాయిలో ఉంటుంది. దాన్ని మొగ్గుపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కరోజు అది ఎటుముగ్గిన జీవితం మారుతుంది. మంచి వైపు మొగ్గిస్తే మంచి జరుగుతుంది. ప్రేమ శక్తి మీ జీవితాన్ని ఎంతగా మారుస్తుందో మీరు నమ్మలేరు. థ్యాంక్ యూ.